రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ రాసలీల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గతంలో నజీర్ అహ్మద్ వీడియో కాల్ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీడియో వ్యవహారానికి ఇక షేక్ సుఫియా అనే మహిళని ప్రధాన కారణమని ఆరోపిస్తూ ఆమెపై కేసు నమోదు చేయించినట్లు కూడా తెలుస్తుంది. దీంతో షేక్ సుఫియా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. బాధితురాల్ని వైద్యం నిమిత్తం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. రాసలీల వీడియో లీకేజ్ వ్యవహారంలో తనను వేధిస్తున్నారంటూ సూఫియా ఆరోపించింది. ఈ మేరకు జిల్లా ఎస్పీకి లేఖ రాసింది. జరిగిందంతా బాధితురాలు ఎస్పీకి రాసిన లేఖలో వివరించింది. అయితే అదే రోజు రాత్రి తమను పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పేపర్లపై సంతకాలు పెట్టాలని బలవంతం చేశారని పోలీసులపై కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా గుంటూరు జిల్లా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రచన మొత్తానికి ఏపీలో అధికార పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే వ్యవహారం అయితే మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వైరల్ గా మారింది. అదే గుంటూరు నగరానికి చెందినటువంటి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ ఏదైతే గతంలో ఒక కార్పొరేటర్ పదవికి పోటీ చేసినటువంటి ఒక మహిళతో రొమాంటిక్ గా మాట్లాడుతున్నటువంటి వీడియో గత కొన్ని రోజుల క్రితం కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినటువంటి నేపథ్యంలో మొహమ్మద్ నసీర్ అయితే మాత్రం దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా బుకాయించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేశారని చెప్పాలి. అందులో భాగంగానే అయితే మాత్రం ఏదైతే నిన్న టీడీపీ తూర్పు నియోజకవర్గ ఆఫీస్ కార్యాలయం వద్ద కూడా పెద్ద మొత్తంలో ఈ యొక్క విషయంపై కూడా రగడ కొనసాగింది. ఏదైతే ఒక మహిళ ఈ యొక్క విషయంలో కూడా ఎమ్మెల్యే ఆయనతో పాటు ఆయన అనుచరులు తనను ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా తనను చంపుతామని బెదిరిస్తున్నారంటూ కూడా ఆ మహిళ అయితే మాత్రం ఒక్కసారిగా తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఏదైతే గుంటూరు నగరానికి చెందినటువంటి సుఫియా ఆమె కూడా గతంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ తో దాదాపు చాలా అంటే ఎలక్షన్ దగ్గర నుంచి కూడా కొంతకాలంగా ఆయనతో దగ్గరగా ఉంటూ అదేవిధంగా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నటువంటి నేపథ్యం కూడా ఉందని చెప్పి కూడా స్పష్టంగా ఒక వీడియో ద్వారా కూడా ఆమె తెలియజేసింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వీడియో లీకేజీ సంబంధించినటువంటి అంశంపై కూడా గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఏదైతే గతంలో కార్పొరేటర్ గా పోటీ చేసినటువంటి ఆవిడ ఆయన భర్త కూడా తమపై కేసు పెట్టడంతో కూడా కొత్తపేట పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 174 2025 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం కూడా జరిగిందంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వ్యవహారానికి సంబంధించి కూడా గుంటూరు జిల్లా ఎస్పీకి బాధితురాలు అయితే మాత్రం ఒక లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి కనిపించింది. రాత్రి పోలీస్ స్టేషన్ కి పిలిపించి తమకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా పేపర్లపై సంతకాలు పెట్టాలని బలవంతం చేశారంటూ కూడా ఆమె కుటుంబ సభ్యులైతే మాత్రం చెప్తా ఉన్నారు. ప్రస్తుతం సుఫియా అనేటువంటి మహిళ నసీర్ మహమ్మద్ కార్యాలయం ఎదుట సూసైడ్ చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ఆమెనైతే మాత్రం వెంటనే గమనించినటువంటి స్థానికులు హుటాహుటిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సుఫియా అయితే మాత్రం చికిత్స తీసుకుంటా ఉంది. ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్టు కూడా ఇప్పటికే వైద్యులు అయితే మాత్రం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపించింది. ఈ యొక్క వీడియో వ్యవహారానికి సంబంధించి సుఫియా అయితే మాత్రం పూర్తి స్థాయిలో విషయం అంతా కూడా చెప్తా ఉంది. ఖచ్చితంగా కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఆయన మహిళా పట్ల వ్యవహరించినటువంటి తీరు నిజంగా సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉందంటూ కూడా ఇప్పటికే మహిళలు మొత్తం ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే వీడియోలో ఆడియో వినపడిపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యే సైగలు ఆహాభావాలు ఇలా ఈ విధంగా కనిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి అంశంలో సుఫియా పాత్ర ఎక్కువ మొత్తంలో ఉందంటూ కూడా అయితే మాత్రం ఎమ్మెల్యే అదేవిధంగా ఆయన అనుచరులు కూడా భావించారట. మరి అందులో భాగంగా వెంటనే ఆమెపై కొత్తపేట పోలీస్ స్టేషన్ లో ఎవరైతే ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి భర్త ఆమెపై కేసు పెట్టినటువంటి నేపథ్యంలో ఆమెను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ కూడా ఆమె నిన్న మధ్యాహ్నం ఒకసారిగా కూడా తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం కూడా ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంపై జిల్లా అధికార యంత్రాంగం ఏ విధంగా తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. ఇప్పటికే పోలీసులు అయితే మాత్రం ఈ యొక్క వీడియోకు సంబంధించినటువంటి అంశంపై కూడా ప్రధానంగా లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి అంతేకాకుండా సుఫియా గతంలో
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అనుచరురాలుగా కూడా పనిచేసినటువంటి నేపథ్యం ఉంది కాబట్టి ఆమెను ఎందుకు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి దానిపై కూడా సమగ్ర విచారణ అయితే మాత్రం చేస్తా ఉన్నారు. మొత్తానికి ఈ వ్యవహారం రాష్ట్రంలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదైతే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ చేసినటువంటి వీడియో కాల్ ఆధారంగానే ఖచ్చితంగా కూడా ఈ యొక్క అంశంపై అయితే మాత్రం లోతుగా దర్యాప్తు చేయాలని చెప్పి సుబియా కుటుంబ సభ్యులు అయితే మాత్రం కోరుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరి మొత్తానికి నిన్నడు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కూడా సుబియా కొంత కోలుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రస్తుతం ఆమెకు ఐసీయూలో అయితే మాత్రం చికిత్స అందిస్తా ఉన్నారు. మరి అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితి విషమంగా మారితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క వ్యవహారం మరింత మలుపులు తిరిగేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరి దీనిపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఇటు మహిళలు కానీ అదేవిధంగా ప్రజా సంఘాలు అయితే మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉండడమే కాకుండా మరోవైపు వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నూరి ఫాతిమా కూడా కొద్దిసేపు క్రితమే ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. సభ్య సమాజాన్ని తరలించుకునే విధంగా వ్యవహరించినటువంటి ఎమ్మెల్యే నసీర్ అయితే మాత్రం ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఏదేమైనా నసీర్ అహ్మద్ సంబంధించినటువంటి వ్యవహారం అధిష్టానానికి ఒక తలనొప్పిగానే మారింది. ఇప్పటికే ఈ యొక్క వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో మరింత చక్కలు కొడుతుంది కాబట్టి మరి సుబియా సంబంధించినటువంటి 16 నిమిషాల వీడియో కూడా అధిష్టానానికి వెళ్తే ఖచ్చితంగా టీడీపీ ఎమ్మెల్యే తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నసీర్ అహ్మద్ పై చర్యలు తీసుకునేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది కాబట్టి మరి దీనిపై ప్రస్తుతం నసీర్ ఎమ్మెల్యే అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేయలేదు. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గుంటూరు మహానగరంలో నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం పార్టీలో ఉన్నటువంటి నేతలే గుసగుసలాడుకుంటా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేటువంటి దానిపై అయితే మాత్రం ప్రస్తుతం ఒక హైటెన్షన్ వాతావరణం, ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే ప్రస్తుతం గుంటూరులో కనిపిస్తా ఉంది. రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పవన్.